dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి నాతో మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? నేను శ్రీకాంత్ మాట్లాడుతానండి, ఈసీఎల్ ఏరియా నుంచి. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి? ఈసీఎల్ నుంచి. ఎస్. ఓకే, హైదరాబాద్. ఎస్. ఎలా ఉన్నాయి ఎండలు హైదరాబాద్ లో మీ సైడ్? మేడం, శ్రీకాంత్ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్? ఎస్. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ మీరు? అంటే పెన్సిల్ స్కెచ్ తో ఆర్ట్ గీస్తూ ఉంటాను. ఓకే, అవునా? Yes. కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారా? ఎస్. ఓకే, ఇప్పుడు అంతా సమ్మర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్టార్ట్ చేశారా మీరు కూడా? తొందరలో స్టార్ట్ చేయబోతున్నా మేడం, నెక్స్ట్ 2 weeks లో అదే ప్లాన్ ఉంది. ఓకే, అంతేనా? లేకపోతే సమ్మర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారా? అప్పుడు సమ్మర్ క్లాసెస్ అని ఎలా అంటారు? ఎస్, అప్పుడు వింటర్ క్లాసెస్ అన్నారు. నైస్. ఆపర్చునిటీ కాకుండా సమ్మర్ లోనే మొదలు పెడతాం. మీలో హాస్య చతురత కూడా ఎక్కువ ఉందండోయ్ శ్రీకాంత్ గారు. ఎవరైనా గుర్తించారా మీలోని హాస్య చతురతని? గుర్తించాలని కోరుకుంటున్నాను మేడం. నేను గుర్తించానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఎస్, ఇవాళ మా సిస్టర్ శ్రీష బర్త్డే ఉంది. శిరీష బర్త్డే. ఓకే. ఎస్. సో అంచేత నా తరఫు నుంచి, అంటే నేను ఆమెకి అన్నయ్య అవుతాను. ఓకే. సో నా తరఫు నుంచి అలాగే ఎంటైర్ ఫ్యామిలీ తరఫు నుంచి ఆమెకి బర్త్డే విషెస్ చెప్దామని. చెప్పండి ఫస్ట్, తర్వాత మన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎస్. సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శ్రీష ఫ్రమ్ శ్రీకాంత్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పిఎంసి అండ్ ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి కూడా. ఎస్, మై డియర్ పిఎంసి తరఫు నుంచి కూడా. ఓహో, సో స్వీట్. శ్రీకాంత్ గారు, ఈరోజు మన టాపిక్ వచ్చి భయం. ఏది చేయాలన్నా భయం, ఏం చేయాలన్నా భయం. ఎందుకు భయం? భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మీకు అసలు భయం ఉందా? భయం గురించి చెప్పాలంటే నాకు భయంగా ఉంది మేడం. ఓకే ఓకే, ఇంత వయసు వచ్చి భయపడటం ఏంటండి అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనిపించుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే చాలా విషయాలు, చిన్నప్పుడు అంటే చాలా విషయాల్లో భయపడేవాడిని. ఏ విషయాలకి? అంటే భయం ఎందుకు పడతామో తెలియకుండానే భయపడేవాడిని. భయం అనేది తెలియకుండానే భయపడుతున్నారా? చిన్నప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పండి సరదాగా. అంటే ఎగ్జాంపుల్ అంటే సాయంత్రం సన్సెట్ అయిన తర్వాత డాబా మీకు వెళ్ళాలి అంటే కనుక భయం ఉండేది అనమాట. ఓకే, బూచోడు వస్తాడానా? బూచాడు వస్తాడో వస్తాడో తెలియదు కానీ మొత్తం భయం. వెళ్ళలేము, ఒకరిని వెళ్ళలేము. అంటే ఎవరో నువ్వు వెంట పెట్టుకు వెళ్ళాల్సిందే, మా మదర్ కానీ లేకపోతే మా చెల్లెల్ని కానీ వెంట పెట్టుకు వెళ్ళాల్సింది. ఇప్పుడు తగ్గిపోయిందండి. ఇప్పుడు తగ్గిపోయింది, వయసు పెరిగే కొద్దీ భయం అనేది తగ్గుతూ ఉంది. ఓకే, ఇంకా అంటే నాలో కూడా ఒక రకమైన మార్పు వచ్చింది అప్పుడు. అంటే ఈ భయం ఎందుకు భయపడుతున్నావు, భయం దీంట్లో భయపడడానికి ఏముంది అనేసి అన్నట్టుగా ఒక వాయిస్ లాగా లోపల నుంచి నాకు వినపడింది అనమాట ఒక రోజు. ఓకే, మీలో వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందని అటు ఇటు చూసేది లోపలే నాకు ఎక్కడి నుంచి రాలేదు, కానీ నా లోపల నుంచి వచ్చిందని నాకు అర్థమైంది అన్నమాట. ఓకే, సో ఆ రోజు నుంచి ఇంకా భయపడ్డా మానేస్తాను. సో మీకు మీరే ధైర్యం చెప్పుకున్నారు అయితే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు నేను కొన్ని కథలు కూడా రాద్దాం అనుకుంటున్నాను, కథల ద్వారా జనాలు భయపెడదాం అనుకుంటున్నాను, స్టోరీస్ ద్వారా. ఓకే, చెప్పి భయపెట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఆ కథలు మాకు ఇప్పుడు చెప్పి భయపెట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఇప్పుడు భయపెట్టదలుచుకోలేదండి. ఓన్లీ రాసి మాత్రమే భయపెడతారు. ఓహో, ఓకే. ఇంకా ఏ సందర్భాల్లో భయపడ్డారు మీరు? అంటే చాలా మందికి భయం అంటే పబ్లిక్ స్పీకింగ్ అన్నది చాలా మందికి భయం ఉంటుంది. అంటే స్టేజ్ మీద, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ భయం ఉండేది. కానీ డిబేటింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనలేదు ఎప్పుడు మీరు? పాల్గొనేవాడిని, భయపడుతూనే పాల్గొనేవాడిని, కానీ ప్రతిసారి స్టేజ్ మీదకి వెళ్ళేసరికల్లా మళ్ళీ భయం అనేది వచ్చేస్తుంది. అవును, చేతులు చల్లబడిపోతాయి, కాళ్ళు షివరింగ్ వచ్చేస్తాయి. ఫేస్ చేశారు అయితే మీరు?
ఓకే, మరి ఇప్పుడు ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా భయపడ్డం వినేవాడు భయపడతారు, నేను ఎందుకండి అంటారా? అంత భయం అన్నది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా పర్వాలేదండి. ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. పడకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. అయితే భయం ఉందని అర్థం చేసుకుని సరే భయపడుతూనే మనం వెళ్దాం అనేసి అలాగే అలవాటు చేసుకోవాలి. రెండింటిలో ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. లేదా ఎదుటోళ్ళని భయపెట్టాలి కానీ మనం భయపడకూడదనన్నా తెలుసుకోవాలి. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసి కూడా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ అదే విధంగా శిరీష గారికి, మీ చెల్లి అయినటువంటి శిరీష గారికి మీ తరపు నుండి, కుటుంబ సభ్యుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. శిరీష, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్. ఎవరు లైన్ లో ఉన్నది? హలో. ఓకే, ఈలోపు విష్ లిస్ట్ లో ఎవరున్నారో చూసేద్దాం. స్వామి విద్యా ప్రకాశానందగిరి, ఆంధ్రప్రదేశ్ నుండి భారతీయ ఆధ్యాత్మిక గురువు. అతను మలయాళ స్వామి యొక్క శిష్యుడు. ఇతడు శ్రీకాళహస్తిలోని శ్రీ సుఖబ్రహ్మాశ్రమ స్థాపకుడు. భగవద్గీతపై ఆయన రాసిన గీతా మకరందం ఆధ్యాత్మిక సాహిత్యంలో ప్రముఖమైన రచనల్లో ఒకటి. సో ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా శిష్యుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి హ్యాపీ విషెస్ విద్యా ప్రకాశానందగిరి గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కిరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. కిరణ్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కిరణ్, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. సో మైడియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే ఎవరివి విషెస్ ఉన్నాయో ఇంకా చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. అభిషేక్, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అండ్ ఈ రోజు మన టాపిక్ తెలిసిందే, భయం గురించి మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా చిన్నపిల్లలకి ఏమంటే భయం, తర్వాత పెద్ద అయిన తర్వాత దాన్ని ఓవర్కమ్ ఎలా చేసామనేది ఫస్ట్ కాలర్ శ్రీకాంత్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్గా చిన్నప్పుడు అంటే చీకట్లో వెళ్ళాలంటే భయం. అమ్మ చెప్తూ ఉంటుంది, లైట్స్ అన్ని ఆఫ్ చేసావా చూసిరా అని అనగానే వెళ్ళాలంటే అబ్బా ఇప్పుడు వెళ్ళాలా చీకట్లో అని చెప్పి భయపడుతూ ఉంటాం. అదే పెద్ద అయిన తర్వాత హారర్ మూవీస్, థ్రిల్లర్స్ మూవీస్ చూస్తూ ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ చిన్నప్పుడైతే ప్రతిదానికి భయపడతాం. నలుగురిలో మాట్లాడాలన్నా భయమే, స్టేజ్ మీద ఏదన్నా టాపిక్ ఇచ్చి మాట్లాడాలన్నా భయపడుతూనే ఉంటారు. కొంతమంది చాలా ధైర్యంగా మాట్లాడతారు, కానీ కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ ఉంటారు. ఇంకా తెలుసుకుందాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మైడియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? గుర్తుపట్టండి, ప్రకాశం చెప్పాను. గుర్తుపట్టండి అని కాస్త గ్యాప్ ఇస్తే నేను గుర్తుపడతానో లేదో తెలుస్తుంది. ఆ అవకాశం కూడా నాకు ఇవ్వరా ప్రకాశం గారు? చెప్పమ్మా, ఏంటి సంగతులు చెప్పాలి సార్. మీరు ఎలా నడుస్తుంది రోజులు? మీరు ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా లైఫ్ ని, కూల్ గా, కామ్ గా, ప్లెజెంట్ గా. ప్రకాశం గారు, మా కోసం ఒక మంచి సాంగ్ పాడండి. ఫస్ట్ ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఎవరు పుట్టినరోజున అందరికి ఓకే, బెస్ట్ విషెస్ ప్రకాశం గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మా కోసం ఒక మంచి పాట. పుట్టినరోజు పండగే అందరికి,
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి అంతేనా? ఎందుకు పుడుతుంది అందరికి మకరందం వెదజల్లాలని పాటలు గుర్తులో ఉన్నాం. కాదు, మీరు రాసుకున్న పాట, సినిమాలో పాట. నీ పుట్టిన రోజు, నీ నోములు పండిన రోజు, ఎదలో గుడిలో కలిని ఎదగని అందాలందిన రోజు, తల మెరిసే తారల్లారా ఇలకే దిగిరండి, మీరు విరిసే అందాలన్నీ మా చెలికివ్వండి. ఇది కంచుకోవడం అమ్మా. పుట్టినరోజు పండుగనే అది వేరే చంద్రకళ పాడుతుంది. పుట్టినరోజు చాలా పాటలు ఎన్ని పాడినా తల్లి పాటలే. కాదు ప్రకాశం గారు, తెలుసుకోవాలి. ప్రకాశం గారు ఫస్ట్ పాడారే అది పాట మీ ఓన్ స్క్రిప్ట్ రైటింగా లేకపోతే సినిమా పండుగ అందరికి అని సినిమాలో నాగేశ్వరరావు పాడతాడు. ఓకే, మీరేమైనా రాస్తూ ఉంటారా పాటలు? చెలికత్తే ఒక పాడతాడు. ఓకే ఓకే, కానీ మీరేమైనా పాటలు రాస్తూ ఉంటారా? ఏదైనా మా చిన్నప్పటి సినిమాలు పిచ్చోడిని బాగా సినిమాలు చూసి ఆ పాటలు వింటా. రాత్రి 10 దాకా 11 దాకా ఘంటసాల పాటలు, గురి పాటలు ఇప్పటికీ అలవాటు, ఇప్పటికీ ఇంకా. అవునా? ఓకే, మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం ప్రకాశం గారు? ఆ కాలంలో ఇద్దరు పొట్టాడుకునేది నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అని. కొన్ని రోజులు నాగేశ్వరరావు చూడన్నా, కొన్ని రోజులు ఎన్టీ రామారావు చూడన్నా. తర్వాత సోదరులకు కృష్ణ. నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు నాకు మహేష్ బాబు వాయిస్తాం. మహేష్ బాబు, భరత్ అనే నేను, శ్రీమంతుడు, ఆల్మోస్ట్ ఆ గురించి అన్ని చాలా బాగా ఇచ్చాడు. ఫైట్స్, రామలక్ష్మణ్ ఫైటింగ్స్ బ్రహ్మాండం ఉంటాయి. ఒక్కొక్క జనరేషన్ లో ఇద్దరు ఉన్నారు కదా, మరి ఈ జనరేషన్ కి వచ్చేసరికి మహేష్ బాబు ఒక్కళ్ళే ఎందుకు? ఇంకొకళ్ళు లేరా కాంపిటీషన్ గా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? పుష్ప బాగున్నాను. పుష్ప. రేసు గుర్రం అని ప్రకాశ్ రాజు సూపర్ ఉంది. కమలాసన్ బిడ్డ, విద్యాసన్ సూపర్ సినిమా. ఓకే, బాగా ఫాలో అవుతున్నారు మీరు. ఏ ట్రెండ్ ని వదిలిపెట్టట్లేదు ప్రకాశం గారు. ప్రతిసారి చెప్పారు కదా, ప్రతిదీ ఎంజాయ్ చేయాల్సిందే భూమిని. ఓకే, ఈసారి ప్రకాశం గారు మీరు కాల్ చేసినప్పుడు మంచి సత్యహరిశ్చంద్ర ఉంటాయి కదా పద్యాలు, అవి చెప్పాలి మీరు. ఓకేనా? ఒక పద్యం అంటే ఎన్టీ రామారావు సినిమాలు తెలుసు, దారులు రాజ్య సంపద అలాంటివన్నీ పెట్టుకుంటారు. ఒకసారి ఘంటసాల గారి సాంగ్స్, ఒకసారి సత్యహరిశ్చంద్రుడి పద్యాలు చెప్పాలి, భగవద్గీత శ్లోకాలు చెప్పాలి. మరి చెప్పాలి, మాకు నేర్పించాలి. మాకు నేర్పించాలంటే ఎక్కువ టైం పడుతుందేమో. చెప్పండి చాలు. సరేనా? ప్రిపేర్ అయిపోయింది ఇవాళ నుంచి. మీకు రోజు తప్పకుండా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు, చాలా చక్కగా మాట్లాడారు. చాలా చక్కని పాటలతో మమ్మల్ని అలరింపచేశారు. ఇలాగే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి అండ్ పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి వాయిస్ చాలా డల్ గా చిన్నగా ఉంది అంటే ఎవరు అనుకోవాలి నేను? ఆషిక్ అనుకోండి. ఆషిక్? ఓకే, చాలా రోజులైనట్టుంది కాల్ చేసి. అవునండి. అలా ఎలా అండి, రోజు కాల్ చేయాలి కదా, మీరు రెగ్యులర్ కాలర్ అవ్వాలి కదా. రెగ్యులర్ అవ్వాల్సిందేనా? అవ్వాలి. మై డియర్ యూత్ ని, అంటే అన్ని వర్గాల ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూనే యూత్ ని ఎక్కువగా ఆకట్టుకోవాలని ట్రై చేస్తోంది. ఎందుకంటే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎవరి యూత్ కాబట్టి. ఆషి గారు చెప్పండి, ఏం చేస్తున్నారు? అయిందా బ్రేక్ఫాస్ట్? అయిందండి, నిద్ర లేచాంగా. ఓకే, లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రష్ చేసాం అన్నమాట ఈ రోజు. ఎందుకు అంత స్పెషల్? ఏమైనా స్పెషల్ డే ఈ రోజు? అంటే మర్చిపోయి అప్పుడప్పుడు అలా జరిగిపోతాయి అంతే. అవునా? మతి మరుపు మంచిదే, కానీ అన్ని వేళలా కాదు. సరే ఆశీ గారు, ఈ రోజు టాపిక్ వచ్చి ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నాయా తెలియచేయాల్సింది? అవునండి, భవానీ. భవానీ ఎవరు? భవానీ నా ఆఫీస్ కొలీగ్, కానీ మంచి స్ట్రేంజర్ అన్నమాట నాకు. ఓకే, సరే చెప్పండి విషెస్ మీ తరపు నుండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భవాని. ఆశీ గారి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భవానీ గారు. ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి కూడా మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆశీ గారు, చెప్పండి. చిన్నప్పుడు మీరు దేన్ని చూసి భయపడటం కానీ లేకపోతే మీకున్న భయాలు ఏంటివి చిన్నప్పుడు? చిన్నప్పుడైతే నాకు భయం అంటే చందమామ చూస్తే భయం అంటే ఓకే, నేను ఇలాంటి కాలర్స్ తో మాట్లాడినప్పుడు నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది, ఎలాంటి ఆన్సర్లు వినాల్సి వస్తుందా అని. నిజంగా చందమామ అంటే భయం అన్నమాట. ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది. ఆవిడ రోజు ఈవినింగ్ అట్లా స్కూల్ నుంచి వచ్చి అక్కడికి వెళ్ళేది. చందమామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చందమామ దగ్గరికి కాదు, చందమామ అక్క దగ్గరికి. చందమామ వచ్చి పావుని మింగేస్తుంది, కరి చేస్తుంది, ఇలాంటివన్నీ చెప్పేది అనమాట. సో మీకు బేసిక్ గా పాములు అంటే భయం, అది విషయం. పాములు అంటే భయం లేదు, ఇప్పుడు పామును కూడా చంపుతాను అనమాట, అలా ఏం లేదు. అమ్మా చంపకండి, యానిమల్స్ చంపకూడదు, తప్పు. లేదు లేదు, ఏదన్నా అవి కొంచెం హాని చేసేవి ఉంటాయి కదా. ఓకే, అలా అని కాదు, నార్మల్లీ అంటున్నా. అంటే అలా భయం నాకు చందమామ అంటే. అది ఒక ఏజ్ వచ్చేసరికి దాని గురించి తెలుసుకుంటాం కదా స్టడీస్ లో. సోలార్ అండ్ లోనార్ ఎక్లిప్స్ అని అట్లా అట్లా. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తొస్తే నవ్వొస్తుందా అని చందమామ చూసి భయపడతారేంట్రా? మామూలుగా రాదు, నాకైతే కామెడీ. మా అమ్మ కూడా చందమామని చూసారు, చందమామ ఫుల్ మూన్ ఉన్నాడంటే చాలు, ఇక బయటికి కూడా కాదు కదా దానికి. కానీ ఉరుములు ఉంటాయి కదండి, ఆ ఉరుములు అంటే ఇంకా భయం ఇప్పటికి స్టిల్. ఓకే, థండర్స్ అంటే ఓకే, ఉరుములు మెరుపులు అంటే భయం, అవునా? ఇప్పుడేం ఉరుములు మెరుపులు రాలేదు, భయపడి కాల్ కట్ చేసినట్టున్నావు. ఆశీ ఇప్పుడు ఉన్నావా? ఉన్నానండి, మా వాయిస్ వినిపించలేదా? ఇప్పుడు వినిపిస్తుంది, ఇందాక కట్ అయింది, భయపడి వెళ్ళిపోయావేమో అనుకున్నా, నా వాయిస్ విని భయపడి వెళ్ళిపోయావేమో అనుకున్నా. లేదు లేదండి, మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, భయపడి వెళ్ళలేరండి. అవునా? చెప్పు, నా కోసమే కాల్ చేస్తున్నావు కదా నువ్వు. భయం కూడా మంచిదే, భయపడి నన్ను చూసి. ఎందుకంటే అరే ఫోన్ చేయకపోతే అక్క ఫీల్ అవుతుందేమో, చేసేద్దాం మాట్లాడదాం అని చెప్పి ఆ భయం ఉండాలి నీకు. తప్పకుండా చేయండి. ఇంకేమన్నా ఇంకా వేటిలో నన్ను చూసి భయపడిన సందర్భాలు ఉన్నాయా? భయపడేవంటే ఇంకేమి లేవు. చీకటి అంటే భయం, హోంవర్క్ రాయకపోతే భయం, టీచర్ కొడతారేమోనన్న భయం, గుంజలు తీపించేవాళ్ళ, ఎప్పుడైనా గుంజలు తీసావా అశ్విను? కొట్టుకుంటే కొట్టుకొని. అవునా? చిన్నప్పుడు నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి ఇప్పటికీ కాంటాక్ట్. మనకి మాధవి మేడం అని ఉన్నారన్నమాట. ఓకే, వాళ్ళ కూతురు నా క్లాస్మేట్ అన్నమాట. మేమిద్దరం ఇప్పటికీ కలిసి తిరుగుతాం. ఓకే, నేటివ్కి వచ్చామంటే బాగా ఉంటాం. మాధవి మేడం. ఒకసారి నీ పేరు చెప్పవా? నా పేరు ఆషిక్. ఆషిక్, ఆషి అంటారు కదా? అవును, ఆషి అంటారు అందరూ. మీకు తెలుసు కదా. సరే, ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి పేరు? ఆ టీచర్ వాళ్ళ కూతురు పేరు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. టీచర్ వాళ్ళ కూతురు పేరు యశస్వి. యశస్వినా? ఓకే, యశస్వికి హాయ్ చెప్పానని చెప్పు. నీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు పిఎంసీలో. ఇది కనుక ఎవరైనా చూసారనుకో అంతే. ఏం పర్లేదు, నువ్వు చెప్పావు కదా భయం చాలా తక్కువ అని. మనకి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం క్వశ్చన్స్ అడిగాను. ఈసారి కాల్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్ గా అడిగి తెలుసుకుంటాను, సరేనా? సరే, ఇలాగే కాల్ చేస్తూ ఉండాలి, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఆశి. ఇలాగే కాల్ చేస్తూ ఉండు, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో. ఓకే, మరింతమంది కాలర్స్ తో మాట్లాడదాం, కానీ అంతకన్నా ముందు విష్ లిస్ట్ లో ఎవరి బర్త్డేస్ ఉన్నాయో చూసేద్దాం. నెక్స్ట్ విషెస్, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాదుల్లాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. బాదుల్లా, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు అండ్ బంధుమిత్రులు. పిఎంసి, ఎస్పెషల్లీ మీడియా పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you.
Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టీఫెన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. స్టీఫెన్, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఫ్రెండ్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎరిక్ కవారి, అతను భారతీయ అమెరికన్ నటుడు. ఎరిక్ కవారి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో జన్మించాడు. అతను అనేక పాత్రల్లో కూడా పోషించడం జరిగింది. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే మరియు ది మమ్మీ చిత్రాలకు సంబంధించి ప్రొడక్షన్ టీమ్ లో కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఎరిక్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీషాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు అమ్మ విశాల, నాన్న డిఎం స్వామి, హస్బెండ్ సుమంత్, బ్రదర్ శ్రీకాంత్ మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసి. శ్రీషా, మీకు చాలా మంది విషెస్ తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీషా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియో పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.